ఇజమ్స్ అంటే ఐడియాస్. కొన్ని ఐడియాస్ డెవలప్మెంట్కు పునాది వేస్తే ఇంకొన్ని ఐడియాస్ రక్తపాతం సృష్టించాయి. ఈ ఐడియాల వల్లే ఎన్నో తిరుగుబాట్లు, ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు మనం హిస్టరీలోని కొన్ని ఐడియాలజీస్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ ఐడియాలజీస్ వల్ల హిస్టరీలో జరిగిన కొన్ని మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. క్యాపిటలిజం అనే ఐడియా 15th సెంచరీ మధ్యలో స్టార్ట్ అయ్యింది. క్యాపిటలిజం అంటే ఒక ప్రైవేట్ ఓనర్షిప్. ఒక ఫ్యాక్టరీ లేదా భూమిపై పూర్తి అధికారం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కు సొంతం. అప్పట్లోని యూరోప్లోని వ్యాపారులు, మత్స్యకారులు, ట్రేడర్స్ వారి సంపదను పెంచుకోవాలనుకున్నారు. అప్పుడే పుట్టింది ఈ క్యాపిటలిజం ఐడియా. అప్పటి రాజులు కూడా వారికి సపోర్ట్ ఇచ్చారు. ఈ 18th అండ్ 19th సెంచరీలో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల ఈ క్యాపిటలిజం ఐడియా బలపడింది. కొత్త మెషిన్లు, ఫ్యాక్టరీలు, టెక్నాలజీ అన్నీ రిచ్ ఓనర్స్ చేతిలో ఉండేవి. లక్షల మంది వర్కర్లు తక్కువ జీతానికి కష్టపడ్డారు. దీంతో ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారిగా మారిపోయారు. కానీ క్యాపిటలిజం ఐడియా వల్లే కాంపిటీషన్ పెరిగి రైల్వేలు, ఇండస్ట్రీలు, వరల్డ్ ట్రేడింగ్, బిజినెస్ వంటివి వేగంగా ఎదిగాయి. అంటే ఈ క్యాపిటలిజం ఐడియా వల్లే ఈ ప్రపంచం వేగంగా డెవలప్ అయ్యింది. ఈ ఐడియా వల్లే రిచ్ పీపుల్, పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ వంటి భేదాలు వచ్చాయి. ముందుగా ఈ ఐడియా బ్రిటన్, ఫ్రాన్స్లో ఉండేది. తర్వాత జర్మనీ, జపాన్కు విస్తరించింది. ఇప్పటికీ ఈ ఐడియా బ్రతికే ఉంది. 196 దేశాలలో సుమారు 190 దేశాలు ఈ ఐడియాను ఫాలో అవుతున్నాయి. సింపుల్గా క్యాపిటలిజం అర్థం కావాలంటే ఒక పిజ్జా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఆ పిజ్జా మొత్తం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఆ పిజ్జాకి ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఓనర్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఎక్కువ స్లైసెస్, ఎవరు తక్కువ డబ్బులు ఇస్తే వారికి తక్కువ స్లైసెస్ ఇస్తాడు. అంటే డబ్బులు లేని వారికి ఆ పిజ్జాలోని ఒక్క స్లైస్ కూడా దక్కదు. మనిషి చరిత్రలోనే సమానత్వం కోసం పోరాటం ఎప్పుడూ ఆగలేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు రావాలనే కలతో పుట్టిన రెండు ఆలోచనలు కమ్యూనిజం అండ్ సోషలిజం. 18th అండ్ 19th సెంచరీలో యూరోప్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ జరిగింది. ముందుగా చెప్పినట్టుగా క్యాపిటలిజం ఐడియా విస్తరించింది. దీనివల్ల లేబర్స్ అందరూ ఫ్యాక్టరీలలో తక్కువ జీతానికి ఎక్కువ పని చేసేవారు. అప్పుడే సోషలిజం ఐడియాలజీ మొదలైంది. సోషలిజం అంటే మొత్తం ఆస్తులు ప్రైవేట్ కంట్రోల్లో కాకుండా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం. ఇది ప్రజల వెల్ఫేర్ కోసం తయారైన ఐడియాలజీ. ఎగ్జాంపుల్గా స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్వేస్ ఇవన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండటం. కానీ సోషలిజంలో ఎవరు ఎక్కువ పని చేస్తే వారికి ఎక్కువ డబ్బులు వచ్చేలా గవర్నమెంట్ చూసుకుంటుంది. సోషలిజంకు ఎక్స్ట్రీమ్ వర్షన్ కమ్యూనిజం ఐడియాలజీ. కమ్యూనిజం ఐడియాలజీని కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంజెల్ 1848లో డెవలప్ చేశారు. కమ్యూనిజంలో సొంత ఆస్తి అనేది ఉండదు. అంటే మొత్తం ఆస్తులు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి. సోషలిజంలో షాప్ కీపింగ్ వంటి చిన్న వ్యాపారాలకు అనుమతి ఉండేది. కానీ కమ్యూనిజంలో అయితే షాప్ కీపింగ్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. సోషలిజం మరియు కమ్యూనిజం ఇవి రెండు ఈక్వాలిటీని పెంచుతాయి. కానీ కమ్యూనిజంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. ఎందుకంటే మొత్తం కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రశ్నించే హక్కు ఉండదు. ఈ కమ్యూనిజం చాలా దేశాలలో డిక్టేటర్షిప్కు దారితీసింది. అందుకే ఇప్పుడు కమ్యూనిజంని ఫాలో అయ్యే దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలు సోషలిజంను ఫాలో అవుతున్నాయి. సింపుల్గా కమ్యూనిజం అండ్ సోషలిజంకు డిఫరెన్స్ అర్థం కావాలంటే ముందులాగానే పిజ్జా ఎగ్జాంపుల్ తీసుకుందాం. కమ్యూనిజంలో అయితే ఆ పిజ్జా మొత్తం ప్రజల కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఆ పిజ్జా స్లైసెస్ ఈక్వల్గా పంచబడతాయి. అంటే తక్కువ ఆకలిగా ఉన్నవారికి మరియు ఎక్కువ ఆకలిగా ఉన్నవారికి ఈక్వల్గా ఆ పిజ్జా స్లైసెస్ పంచబడతాయి. సోషలిజంలో ఆ పిజ్జా మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఆకలిగా ఉందో వారికి ఎక్కువ స్లైసెస్, ఎవరికి తక్కువ ఆకలిగా ఉందో వారికి తక్కువ స్లైసెస్ వచ్చేలా గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే ఎవరూ కూడా ఆకలితో ఉండకుండా అందరికీ సరిపోయేలా ఆ పిజ్జాని గవర్నమెంట్ పంచుతుంది. నేషనలిజం అంటే మన దేశం మీద ప్రేమ మరియు ప్రైడ్ ఉండటం. ఇది ఒక పాజిటివ్ ఫీలింగ్. ఈ నేషనలిజం ఐడియాలజీతోనే ఎన్నో రివల్యూషన్స్ జరిగాయి. కానీ ఇది ఎక్స్ట్రీమ్ అయితే వేరే కంట్రీస్ని డెవలప్ కానివ్వకుండా అనవసరమైన యుద్ధాలన్నిటికీ దారితీస్తుంది. అలాంటి ఎక్స్ట్రీమ్ నేషనలిజం ఫాసిజం మరియు నాజిజంలో కనిపించింది. ఈ రెండు ఐడియాలజీస్ 20వ శతాబ్దంలో పుట్టుకొచ్చాయి. అయితే ఫాసిజం ఇటలీలో మొదలైంది. బెనిటో ముస్సోలిని అనే వ్యక్తి ఈ ఫాసిజం ఐడియాలజీతోనే ఇటలీకి నాయకత్వం వహించాడు. ఫాసిజంలో ప్రజల కంటే దేశం గొప్పది అని భావిస్తారు. గవర్నమెంట్కు పూర్తి శక్తి ఉంటుంది.
ఎవరూ కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు. ఎవరైనా వ్యతిరేకిస్తే వారిని చంపేస్తారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అక్కడ ఉండవు. మిలిటరీ అడ్వాన్స్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఫాసిజం మెయిన్ గోల్ ఏంటంటే తమ దేశాన్ని బలంగా మార్చి ఇతర దేశాలపై తమ ప్రభావాన్ని చూపడం. ఇప్పుడు నాజిజం విషయానికొస్తే ఈ ఐడియాలజీ జర్మనీలో మొదలైంది. హిట్లర్ నాజిజం ఐడియాలజీతోనే జర్మనీకి నాయకత్వం వహించాడు. నాజిజం ఫాసిజం లాగానే కానీ ఒక జాతిని తక్కువగా మరియు ఇంకో జాతిని సుపీరియర్గా చూడడం ఉండేది. హిట్లర్ ఆర్యన్ జాతిని గొప్పదిగా భావించేవాడు. నాజిస్టులు యూదులను మరియు ఇతర మైనారిటీ వారిపై ద్వేషం చూపించి చంపేసేవారు. ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాలలో నాజిజం ఫాసిజం లాగానే ఉంటుంది. ఎలాగంటే ప్రజలకు గవర్నమెంట్ని ప్రశ్నించే హక్కు ఉండకపోవడం, కంట్రీ ఫస్ట్ ఆల్ సెకండ్ అనే ప్రిన్సిపుల్ని ఫాలో అవ్వడం, ఇంకా ఎన్నో. ఫలితం ఏంటంటే వరల్డ్ వార్ II మరియు హోలోకాస్ట్. ఏ ఐడియాలజీ కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ ఆ ఐడియాలజీస్ వల్లే డెవలప్మెంట్ సాధ్యమయ్యింది. ఇజమ్స్ అన్నీ మారిపోతుంటాయి, కానీ వాటి ప్రభావం మాత్రం ఎప్పటికీ హిస్టరీలో మిగిలిపోతుంది. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అవర్ హిస్టరీ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.